ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు, ఎలా తారుమారు చేసి ఉండాలి? ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి మరి ఏం చెప్పారు నాకు తెలియదు, కానీ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఈ రోజు పోలీసు చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. ఇది వాస్తవం. మీరు ఇప్పుడు కొత్తగా డిఎన్ఏ మారిపోయింది, కేసును తారుమారు చేశారు, మాకు అవన్నీ ఇచ్చి కేసును తారుమారు చేశారని చెప్పడము అవాస్తవం. ఇప్పుడు కేసు జరిగింది 2017, ఛార్జ్ షీట్ అయింది 2018, మాకు రావాల్సిన బెనిఫిట్ వచ్చింది 2021. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఎవరు మార్చలేరు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎవరు మార్చలేరు, సైటాలజీ రిపోర్ట్ ను ఎవరు మార్చలేరు, హిస్టోపెథాలజీ రిపోర్ట్ ను ఎవరు మార్చలేరు, రీసెంట్ గా వచ్చిన సిడిఎఫ్డి రిపోర్ట్ కూడా మార్చలేరు. ఇన్సిడెంట్ జరిగింది 2017 టీడీపీ ప్రభుత్వంలోనే. ఏవైతే తారుమారని చెప్పారో ఇవన్నీ కూడా 2018లోనే ఛార్జ్ షీట్ లోనే అయిపోయాయి సార్. దాని మీదనే మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడుగుతా ఉన్నాం. టీడీపీ ప్రభుత్వంలోనే వాళ్ళు పెద్ద పెద్ద సపోర్టర్స్ ఉన్నారు మరి ముద్దాయిలకు, మరి వారి వల్లనే కేసులో తారుమారు జరిగాయి. ఆ తారుమారు చేసిన అధికారులనే ఇప్పుడు మీరు పట్టుకొని సస్పెండ్ చేసి ఇంట్రాగేట్ చేయమని అడుగుతున్నాను.